ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, సీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళన విరమింపజేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీ వద్దకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కోరారు. To show that in Parliament we are not allowed to speak. Therefore, we wanted to speak to Mr. Modi. Mr. Modi's residence is for 7 RCR, look mark. Therefore, we had come here to tell to him that the education minister must resign. He should dismiss the education minister. There should be action against the Delhi police, who is the home minister is responsible for it. Mr. Modi is responsible for it. He can't run away from that responsibility. Therefore, we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore, only they are detaining all of the MPs here. हमारी मांग सीधी मांग है, साल से मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे। और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम 20 करीब 45 दिन से कर रहे हैं। सर, कई सालों के ये पंजाब में जो कांग्रेस के खंड इन्नी गुंडागर्दी नहीं सी जो मोदी कर एमपी की अगर ये हाथ है तो बच्चों का क्या बनेगा? मेरी बात सुनिए, देश की मोदी की गुंडागर्दी है और देश को बर्बाद करने की तरफ मोदी चल पड़ा है। अगर बच्चों को भी हम संभाल सकते हैं तो क्या करेंगे? ये पुलिस वालों को शर्म आनी चाहिए। ये पंजाब में ये हथकड़ी बनाई है उन्होंने। अरे भाई, हथकड़ी बनाई है उन्होंने। वो खड़गे जी ने हाथ उठा रखा है। ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, సీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కరెస్పాండెంట్ రాము. ఏంటి అక్కడ పరిస్థితి మనం చూస్తుంటే చాలా గందరగోళంగా కనిపిస్తుంది. సో కేంద్రం నుంచి కూడా అక్కడ ఒక మినిస్టర్ కూడా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్సవాణి సుమారు గంట సమయం నుండి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర ఏదైతే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, ఇతర సహచర ఎంపీలతో పాటు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా పార్లమెంట్ లో జరిగిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చు పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు
చేసిన దాడిని నిరసిస్తూ దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని జంతర్ మంతర్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ ముట్టడినైతే చేశారు. ఇది ఎవరు ఊహించిన విషయం. ఒక్కసారిగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడం మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ నేపథ్యంలో సుమారు 1 అవర్ అవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర సింగ్ కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళారు. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి దీనికి సంబంధించి కూర్చొని మాట్లాడుకుందాం, విద్యార్థుల సమస్యలపై మాట్లాడుకుందాం, విద్యార్థులు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి జరిగిన అన్యాయంపై మాట్లాడదామని చెప్పడం జరిగింది. దీనిపై రాహుల్ గాంధీ కూడా ధర్మేంద్ర సింగ్ చెప్పిన మాటలు వినే పరిస్థితి లేదు. ఇక్కడే నిరసనలు వ్యక్తం చేస్తాం, ప్రధాని నరేంద్ర మోడీతో డైరెక్ట్ గా మాట్లాడతామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసనను కూడా ఉధృతం చేసింది. ఇప్పుడే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ కూడా వెళ్లి వాళ్ళని కలిశారు. కలిసిన తర్వాత కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. విద్యార్థులకు సంబంధించిన దాడులు కావచ్చు, వాళ్ళ బట్టలు చిరిగేలాగా కొట్టడం కావచ్చు, చాలా మంది విద్యార్థులు మిస్సింగ్ అయ్యారని నెంబర్ ఆఫ్ మెసేజెస్ మాకు వస్తున్నవి. దీనిపై దేశ ప్రధాని సమాధానం చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వాళ్ళకు ఒక జన్జీ కిడ్స్ సంబంధించిన ఉద్యమంగా భావించారు. ఇప్పుడు రాజకీయం కూడా తోడైంది. ఇవి ఉధృతంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ నిన్నటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈ రోజు నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలి, హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ ఒక హైటెన్షన్ వాతావరణాన్ని తలపించేలా మనకు కనిపిస్తుంది. ఇంకా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు బైఠాయించి రాజీనామా చేయాలి ప్రధాని అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాకాలపు సమావేశాలకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ తో చర్చలకు సిద్ధమైన ఒక సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఏదైతే జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన 3 ప్రతినిధులు వెళ్లి కలవడం జరిగింది. వారి ప్రధాన డిమాండ్లు 3 డిమాండ్లను కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అంతేకాకుండా చనిపోయిన 13 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ సంబంధించిన అవకతవకలపై కూడా ప్రధానంగా చర్చలు జరగాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు జంతర్ మంతర్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి వెళ్లి ముట్టడి చేయడం సుమారు 1 అవర్ గడుస్తుంది. పోలీసులు కావచ్చు, ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన భద్రతా దళాలు కావచ్చు, అక్కడ వాళ్ళతో చర్చిస్తున్నారు. కొంతమందిని సాధారణమైన కార్యకర్తలను అయితే అక్కడి నుంచి వేరే ప్రాంతాలకి తరలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రాహుల్ గాంధీ ఖర్గే మనం చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన తమ చేతులకి వేడీలు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించి నిన్న ఏదైతే ఢిల్లీ పోలీసులు దాడులు చేశారో చాలా మంది విద్యార్థులకు సంబంధించి మిస్సింగ్ అయ్యారనే వార్తలు కూడా కనిపిస్తున్నవి. నిన్న చాలా మంది విద్యార్థుల్ని అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా చెప్పాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై బీజేపీ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. అయితే ధర్మేంద్ర సింగ్ మాత్రం రాహుల్ గాంధీతో మాట్లాడి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం విద్యార్థులపై నిన్న చేసిన దాడిపై, అదే విధంగా నీట్ 2026 ఎగ్జామ్ కు సంబంధించిన మరణించిన వారికి కూడా న్యాయం జరగాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ లో కూడా పదే సార్లు ఈ యొక్క అంశంపై లేవనెత్తడం, ఉభయ సభలు కూడా వాయిదా పడడం 2 రోజులుగా జరుగుతున్న పరిస్థితి. సభలో కూడా ప్రధాని సమాధానం చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇంటి దగ్గరికే నేరుగా వచ్చాము, ప్రధానిని రమ్మని చెప్పండి, లేకపోతే మమ్మల్ని లోపలికి విడిచిపెట్టండి అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రధాని ఇంటి దగ్గర మాత్రం కొంత హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యొక్క ఇష్యూని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన అపోజిట్ ప్రతిపక్షాలు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా వారి యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన
ప్రతినిధులతో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చర్చలకు సిద్ధంగా ఉందనే ఒక సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కొంతసేపట్లో రాహుల్ గాంధీ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అసలు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి గల కారణాలు ఏమిటి, వారి ప్రధాన డిమాండ్లు ఏంటి, మీడియా ముఖంగా కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అదే గత 2 రోజులుగా కూడా ఢిల్లీలో రోజుకు ఒక హైటెన్షన్ కొనసాగుతుంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటరీ మార్చుకు పిలిపిస్తే ఈ రోజు ప్రతిపక్ష ఇండియా కూటమి డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడం మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు శివాని. ఏదైనప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతున్న వర్షాకాలపు సమావేశాలకు సంబంధించి ఉభయ సభలకు సంబంధించి సభలో ఎంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నావో బయట కూడా అంతే యుద్ధ వాతావరణం కల్పించేలాగా ఢిల్లీ వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ సాధారణమైన ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 రోజులుగా విలువైన పార్లమెంటరీ రాజ్యసభ సభలు కూడా దుర్వినియోగం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి కావచ్చు, ఈ రోజు ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు నిరసనలు కావచ్చు, ఢిల్లీ వ్యాప్తంగా దేశ రాజధానిలో హోరెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శివాని. రాము, అయితే మనం కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. ఓవైపు జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలు కావచ్చు, లేదంటే ఢిల్లీ పంజాబ్ సరిహద్దులో చేస్తున్న రైతుల నిరసన కావచ్చు, అండ్ పార్లమెంట్లో నెలకొన్న గందరగోళం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ 3 సిచ్యువేషన్స్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వీటిని చూస్తుంటే నెమ్మదిగా అసలు ఇండియాలో ఈ బీజేపీ పార్టీకి సంబంధించి ఆ వ్యతిరేకత అనేది ఇంకా పెరిగిపోతుందా అన్నట్టుగా చూడొచ్చు అంటారా? మనం చూసుకోవచ్చు. ఇండియా కూటమి పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి ముందు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి భేటీలో కూడా నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వాటికి ప్రతిదానికి కూడా సమాధానం ఇవ్వాలి, సహనం పాటించాలి, ఉభయ సభలు కూడా సజావుగా జరగాలి, మనం ఏదైతే అనుకున్నామో 28 బిల్లులు కూడా ఈ ఆమోదింప చేసే విధంగా సభను సజావుగా జరపాలని చెప్పారు. అయితే దీనికి విభిన్నంగా ఏదైతే ఇండియా కూటమి కావచ్చు సభలోన, అటు బయట కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు వ్యూహాత్మకంగా కూడా ఈ యొక్క నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా 2 అంశాలను ప్రధానంగా పార్లమెంటరీ రాజ్యసభలో లేవనెత్తిన పరిస్థితి కనిపించింది మనకి. ఒకటి, నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ అంశంపై అవగా, ఇంకొకటి మనం చూసుకుంటే ఏదైతే అయోధ్య రామ మందిర్ సంబంధించిన నిధుల దుర్వినియోగంపై కూడా గళమెత్తిన పరిస్థితి అయితే నిన్న కనిపించింది. ఈ రోజు ఒకటే స్టాండ్ తీసుకున్నారు. నీట్ ఎగ్జామ్ సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థులు చేస్తున్న నిరసనలను ఎందుకు అడ్డుకున్నారు, విద్యార్థులపై టీయర్ గ్యాస్ ఎందుకు ప్రవేశపెట్టారు, అంతేకాకుండా విద్యార్థులపై లాఠీ చార్జీ ఎందుకు చేశారు, విద్యార్థులకి రాజ్యాంగం కల్పించిన హక్కు, పార్లమెంటుకి వచ్చే హక్కు విద్యార్థులకు లేదా, శాంతియుతంగా వాళ్ళు ర్యాలీలు చేస్తే ఎందుకు దాడులు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని కూడా తెల్లవారి 11 గంటల నుంచి కూడా ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీలు అయితే పోడియం దగ్గర దూసుకుపోతున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పలుమార్లు కూడా సభ వాయిదా పడింది. అయితే ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన 2 సభలు కూడా సమయం దుర్వినియోగం అవుతుందని, ప్రజా సమస్యలపై చర్చించాలని అధికార పార్టీ పదే చెప్తున్నప్పుడు కూడా ఇండియా కూటమికి సంబంధించి కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ఈయన పరిస్థితి అయితే కనిపించలేదు. అయితే నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, దానికి సంబంధించిన వీడియోలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో హల్చల్ కావడం, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. అయితే ఇంత జరిగినా సరే ఇండియా కూటమికి సంబంధించి బహిరంగంగా సపోర్ట్ చేయలేదని ఒక వాదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తి దానికి ప్రధాని సమాధానం చెప్పాలని అడుగుతూ దానికి సమాధానం చెప్పలేదు కాబట్టి నేరుగా ప్రధాని దగ్గరికి వచ్చామని ఒక్కసారిగా మెరుపు దాడులు చేసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర రావడం మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రధాని ఇంటిని ముట్టడి చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ జరుగుతున్న హైటెన్షన్ వాతావరణం ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న రీతిలో ఉంది. అయితే పోలీసులు కూడా నిన్న జరిగిన
పొరపాటును మళ్ళీ రిపీట్ చేసే పరిస్థితి లేదు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన ఢిల్లీ పోలీసులు ఇప్పుడు ముఖ్యమైన నాయకులు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ లాంటి ముఖ్యమైన నాయకులు నిరసన దిగేటప్పుడు వారితో సామరస్యంగా చర్చలు జరుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర సింగ్ కూడా వారితో మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే మనం ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పూర్తిగా వ్యవహారాన్ని చూస్తే ధర్మేంద్ర సింగ్ మాట్లాడిన తర్వాత కూడా రాహుల్ గాంధీ పూర్తిగా ఈ చర్చలపై మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే మీడియా ముఖంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నవి. ప్రధాని నరేంద్ర మోడీ బయటికి రావాలి, లేదంటే మేము వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక పక్క మనం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించి హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ వ్యవహారం పూర్తిగా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు బీజేపీ కూడా ఈ యొక్క వర్షాకాలపు సమావేశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేసింది. సుమారు 28 బిల్లులు, ఇందులో ముఖ్యమైనవి డీలిమిటేషన్ కావచ్చు, మహిళా బిల్లు కావచ్చు. దీనికి సంబంధించిన ఒక క్షుణ్ణమైన మెజార్టీని కూడా ఒక పక్క ప్రణాళికతో వేసుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క అంశాలను చూసుకుంటే ఒక్కసారిగా పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించి కూడా ఒక డైవర్ట్ అవుతుందనే ఒక పరిస్థితి కనిపిస్తుంది. అటు బీజేపీ కూడా తాము ఏవైతే బిల్లులు ప్రవేశపెట్టాలనుకుందో వాటిని కూడా ప్రవేశపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన సంఖ్యను పెంచే బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంది. అది కూడా ఈ రోజు జరిగే పరిస్థితి కనిపించట్లేదు. పూర్తిగా లోపల బయట ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నిరసనలు అనేవి హోరెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే బీజేపీకి వ్యతిరేక పార్టీకి సంబంధించిన అందరు నాయకులు కూడా జంతర్ మంతర్ వద్దకు చేరుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా ఏదైతే ఢిల్లీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే పార్లమెంటరీ సభల్లో సంబంధించి, ఉభయ సభలకు సంబంధించి సభల్లో చర్చించవలసిన విషయాలు ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డుపై వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించడంపై కూడా బీజేపీ నాయకులు తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంటులో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా సరే మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులు పూర్తిగా సభలను సజావుగా జరిపించేందుకు వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. పలుమార్లు చైర్మన్ చెప్పినప్పుడు కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. ఇప్పుడు కావాలనే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తమ కార్యకర్తలను కలిపి నిన్న శాంతి భద్రతలను విఘాతం కలిగించేలాగా చర్యలు చేశారు. ఈ రోజు చూస్తే ప్రతిపక్షకు సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించారు. ఈ విషయాలపై మాత్రం దేశంలో కాకుండా అంతర్జాతీయం కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అది ముఖ్యంగా కూడా ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ అయితే నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని మాత్రం ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆయన ట్వీట్ చేసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో కాంగ్రెస్ సంబంధించిన ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర మాత్రం కొంత హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అక్కడి నుంచి వాళ్ళని వేరే దగ్గర తరలించేందుకైతే ఏదైతే ఢిల్లీ పోలీసులు కావచ్చు, ప్రధానికి సంబంధించిన భద్రతా దళాలు కావచ్చు సిద్ధంగా ఉన్నట్లయితే పరిస్థితి కనిపిస్తుంది. ముందు సాధారణమైన వ్యక్తులను అయితే అక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి బయట రోడ్డు మీదే ప్రియాంక గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖర్గే ఏదైతే బేడీలు వేసుకుని, చేతులకు బేడీలు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కులను కాల రాస్తున్నారు, రాజ్యాంగం వాళ్ళకి కల్పించే హక్కుని కాల రాస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతిపక్షాలకు సంబంధించిన అన్ని పార్టీలు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన మద్దతు తెలిపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీతో సంబంధించిన కార్యకర్తలతో కావచ్చు, ముఖ్యమైన ప్రతినిధులతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాను, ఎవరు వస్తారో వారి యొక్క పేర్లను ఇవ్వండి, వారు వచ్చి మాతో చర్చలు జరపండి అని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేసిన తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ అనేది బీజేపీ నుంచి రావడం కూడా బీజేపీ కూడా కొంత సందిగ్ధంలో పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు రైట్
సో బేసికలీ ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మా ప్రతినిధి రాము అన్ని పిన్ టు పిన్ అందించారు. నీట్ పేపర్ లీక్, సీజేపీ నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా అక్కడికి చేరుకున్నారు. సో ఆ నిరసనకి సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఆందోళన విరమింపజేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీ వద్దకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెళ్లి చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కోరారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళన ఆపమని అక్కడ ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఇట్స్ బీన్ 1.5 hours, ఇప్పటికీ కూడా ఆ నిరసన ఇంకా కొనసాగుతుంది. అక్కడ సంఖ్యలేసుకుని కాంగ్రెస్ అగ్రనేతలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాము విజువల్లో క్లియర్గా ప్రియాంక గాంధీ అక్కడ కింద కూర్చున్న ప్రియాంక గాంధీతో పాటు అక్కడ కాంగ్రెస్ ఇండి కూటమి నేతలు కూడా ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకుని ఈ నిరసనలు అనేది తెలుపుతున్నారు. సో మనం 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మార్నింగే ఎన్డీఏ ఒక పార్టీ సమావేశం నిర్వహించింది. అందులో క్లియర్గా అసలు ఎవరైతే ఈ లీక్కి పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా అందరి ముందు నిలబెట్టి పక్కా శిక్ష అయితే అనుభవించాల్సిందే అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో రైట్, మా కరెస్పాండెంట్ రాము ఈస్ బ్యాక్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాము, ఎస్, మనం 2 సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మార్నింగే ఎన్డీఏ కూటమి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఆ మీటింగ్లో ఏమేమి జరిగిందో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవైపు అయితే అది, మరోవైపు అయితే ఇప్పుడు ఈ నిరసనలు చూస్తున్నాం మనం. సో ఒకే రోజు ఈ 2 ఇన్సిడెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అన్ని సద్దు మనుగుతుందని అనుకునే లోపే ఇప్పుడు ఇండి కూటమి కాంగ్రెస్ నేతలు ఇలా వచ్చి నిరసనలు తెలియజేయడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మనం ఉదయం కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కూడా ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా చూసుకుంటే సభలో ఎలాగ వ్యూహంగా ఉండాలి, ఎలా సమాధానం చెప్పాలని దానిపై చర్చించే ప్రధానంగా నీటి ఎగ్జామ్ సంబంధించి ఈ లీకేజీకి ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వాళ్ళు ఎంతటి వారినైనా సరే శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా ఒక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఏదైతే లీకేజీకి సంబంధించి అయితే ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. లీకేజ్ అయిన తర్వాత కూడా ఆ యొక్క పరీక్షను రద్దు చేసి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేశామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు మార్చికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్త విధ్వంసం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు నడ్డా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులను కలిశారు. వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ని కూడా ఆయన తీసుకున్నారు. దీనిపై కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతాం, పార్టీ అంతర్గతంగా కూడా చర్చలు జరిపి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మనం చూసుకుంటే సాయంత్రం బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకుల నుండి కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలకు ఒక మెసేజ్ వచ్చింది. ఏదైతే మీతో మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము, మీ డిమాండ్స్ పై కూర్చొని మాట్లాడదాం అని చెప్పడం జరిగింది. అయితే అంతా సద్గుణంగా అయిందనే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనిని మళ్ళా స్టాండ్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఈ రోజు పార్లమెంటులో ఒకే అంశంపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించిన కూటమి నాయకులు కూడా. అయితే దానికి సంబంధించి చర్యలు తీసుకున్న తర్వాత పదే వాటిని ప్రస్తావించడం ఏంటని దీనిపై కిరణ్ రిజిజు కూడా స్పందించడం జరిగింది కేంద్ర మంత్రి. అయితే ఈ 2 అంశాలపై కూడా ఇంకా మంకు పట్టని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఈ రోజు సాయంత్రం 2 సభలు కూడా వాయిదా పడిన తర్వాత పాదయాత్రగా
ఒక్కసారిగా ఎవరు ఊహించని స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరి వెళ్లడం, ఇంటి దగ్గర చేరుకోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ కేంద్ర మంత్రి అమిత్ షా, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళతో జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. అయినా సరే రాహుల్ గాంధీ వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు దేశ ప్రధాని ఇంటి దగ్గరికి రావడం, వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కావచ్చు, వాళ్ళ నినాదాలను అక్కడ రేకెత్తించడంతో ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే అక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ మాటలు వినే పరిస్థితి కనిపించట్లేదు. రాహుల్ గాంధీ కూడా ఆయన మాటలు వినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే పార్లమెంట్ లో మేము అడిగాము నీట్ ఎగ్జామ్ సంబంధించి ఒక స్పష్టమైన మాకు ఒక ఇది కావాలి, అంతేకాకుండా ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై ఎందుకు నిన్న దాడి చేశారు దానిపై కూడా మాకు వివరణ కావాలని కోరాము. ఆయన చెప్పలేదు కాబట్టి ఈ రోజు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ ప్రధాని ఇంటి దగ్గరికి వచ్చాము, మీరు మాకు అనుమతి ఇస్తే లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడతాం, లేదంటే ఆయన్నే బయటికి రమ్మని చెప్పండి, అంతవరకు కూడా ఈ నిరసనలు కొనసాగుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఢిల్లీలో గత 2 రోజులుగా కూడా ఏదైతే మనం ముందు చూసుకుంటే వాంగ్ చూక్ ని హాస్పిటల్ కి తరలించిన తర్వాత హాస్పిటల్కి వెళ్లే ముందు వాంగ్ చిక్ ఇచ్చిన స్టేట్మెంట్ ని మనం చూసుకుంటే 20వ తారీఖున పార్లమెంటు మార్చి ఉంటుంది, తర్వాత కూడా ఉధృతంగా కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు ఉద్యమం ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకుంటే ఒక వ్యూహాత్మకంగా కాక్రోచ్ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్ ని ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు తీసుకున్నారు. ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా, అదే విధంగా దేశంలో ఉన్న ఎంతో మంది యువతుల విద్యా భవిష్యత్తు నేపథ్యంలో కూడా వాళ్ళ మద్దతు పలికించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ కూడా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్లి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడారు. ఒక్క నీట్ ఎగ్జామే కాదు, దేశంలో జరుగుతున్న ప్రతి పరీక్ష కూడా పేపర్ లీకేజ్ అవుతుంది, విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగిస్తామని బీజేపీ చెప్తున్నప్పుడు కూడా ఇది ఇండియా కూటమి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర నిరసన చేపట్టడం కూడా కొంత ఆసక్తికరమైన పరిణామం జరుగుతుంది. కొంతమంది కార్యకర్తలను అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకైతే పోలీసులు తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా రాహుల్ గాంధీ స్టాండ్ బై లో అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కింద ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే తన చేతులు బేడీలు వేసుకుని వినూత్నంగా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గర కావచ్చు, జంతర్ మంతర్ దగ్గర కావచ్చు ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. శివాని రైట్. అయితే రాము, ఇప్పుడు మనం అక్కడ గందరగోళం అయితే చూస్తున్నాము, కానీ ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందన్న క్వశ్చన్ కూడా రేస్ అవుతుంది. సో ఎంతవరకు ఇది వెళ్ళొచ్చని అనుకుంటున్నారు మీరు? మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇండియా కూటమి అధికారం చేపట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇండియా కూటమికి వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా ఇది భావిస్తుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నిన్న జరిగిన పార్లమెంట్ మార్చ్ అనేది ఒక విధంగా సక్సెస్ అయ్యింది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇది ఒక సువర్ణ అవకాశంగా రాహుల్ గాంధీ దీన్ని తీసుకొని ఒక అడుగు ముందుకేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేశారు. అంటే ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. ఏదైతే దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుంది అని అనుకున్న వాళ్ళకి లేదు, బలంగా మేము పోరాడగలము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక ధైర్యాన్ని నింపే అంశంగా ఇది మలుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా పార్లమెంటరీ సమావేశాలు కావచ్చు, అక్కడ రాజ్యసభ సమావేశాలు కావచ్చు, ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలను వాళ్ళ పార్టీ మైలేజ్ ను పెంచుకోవడానికి, అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తిన అంశాలను ప్రతిపక్ష పార్టీగా ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు దేశ ప్రధానిని నిలదీసే విధంగా అవకాశంగా ఉపయోగించుకోవాలని పక్కా వ్యూహంతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క నిరసనలు అనేవి ఈ రోజుతో జరిగిపోయే అంశం అయితే కాదు, ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ పార్టీ మాత్రము ఒక అడుగు దిగి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నిన్న నడ్డా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ప్రతినిధులతో కలిసే అవకాశం ఇవ్వడం, ఈ రోజు చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం కూడా బీజేపీ కూడా ఒక అడుగు దిగి వచ్చిందని మనం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన
విద్యార్థుల తాలూకా నిరసనలను ఇటు ఇండియా కూటమి తమకు అనుకూలంగా మార్చుకుంటుందన్న నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చలు జరిపి అక్కడితో అది ముగించే విధంగా వ్యూహం రచిస్తుంది బీజేపీ ఎన్డీఏ కూటమి అయితే దీనిని తనకు పాజిటివ్ గా మార్చుకుని ఇండియా కూటమి అయితే ఈ నిరసనలను ఇప్పుడే తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి కోసం ఒక చర్చ జరగాలి. జన్జీ కిడ్స్ ఇండియా కూటమి వెంటే రావాలి అనే ఒక నినాదంతో అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు అయితే మరికొంతసేపు వేచి చేసి వీరందరినీ కూడా తరలించే ప్రయత్నాలు కూడా సిద్ధమయ్యారని మనకైతే అందుతుంది. అయితే రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడతారని ఇంతవరకు అన్నారు, కానీ అలాంటి పరిస్థితి అక్కడ కనిపించే పరిస్థితి కనిపించట్లేదు. రాహుల్ గాంధీని అదేవిధంగా ఖర్గే, ప్రియాంక గాంధీలను కూడా అక్కడి నుంచి బలవంతంగా తరలించే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఢిల్లీ మాత్రం గత 2 రోజులుగా గందరగోళ పరిస్థితులు, యుద్ధ వాతావరణం తలపించేలా ఉంది. ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు వాదనలు, వాదోపనాలు అటు పార్లమెంటరీ రాజ్యసభ లోపల ఎలా జరుగుతుందో బయట కూడా అంతే స్థాయిలో ఉధృత వాతావరణం అయితే కొనసాగుతుంది. దేశ నలుమూలల నుండి కూడా చాలా మంది విద్యార్థులు కూడా ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.